చెప్పాల్సిందంతా చెప్పేశారు, చేయాల్సిందంతా చేసేశారు విజయసాయిరెడ్డి. ఫైనల్‌గా బిగ్ బాస్ ఎవరో నాకు తెలీదు అంటున్నారట. అసలు బిగ్ బాస్ ఉన్నారో లేదో తెలీదు అంటున్నారట లిక్కర్ స్కామ్‌కి. బిగ్ బాస్ అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి ఈయన చెప్పాల్సిందంతా చాలానే చెప్పారు. అసలు లిక్కర్ స్కామ్ కసిరెడ్డి పేరు తీసుకొచ్చిందే ఆయన. మిథున్ రెడ్డి పేరు తీసుకొచ్చింది ఆయన. ఇప్పుడు తాజాగా ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా తీసుకొచ్చారు. ఒక పక్క నాకేం తెలీదు అంటూనే లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో వాళ్ళనే అడగండి అంటూనే కొన్ని పేర్లు చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉంటదంటే అదేదో సినిమాలో 'విక్రమార్కుడు' సినిమాలో అనుకుంటా. రవితేజ ఎక్కడో దొంగతనం చేయడానికి వెళ్తా ఉంటే ఆ దొంగ అని అరిస్తే అతను దొంగో కాదో లేదంటే పారిపోవాలో ఏదో ప్రయత్నం చేయాలి. నేను దొంగ అయితే ఆ వెనకాల ఉన్నవాడిని అమ్మ మొగుడా అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాడు కూడా దొంగే అని చెప్పి బ్రహ్మానందాన్ని ఇరికిస్తూ ఉంటాడు. ఇప్పుడు అలాగే ఉంది విజయసాయిరెడ్డి గారు చేసిన పని. ఓకే, ఆయనకి పార్టీలో కొంతమంది మీద ఉన్న కసి, లేదంటే కసిరెడ్డి మీద ఉన్న కసి, లేదంటే జగన్ చుట్టూ ఒక కోటరీగా ఏర్పడి తమకు అన్యాయం చేశారు అని ఆ కోటరీ మీద ఉన్న కసి అది తీర్చుకుంటున్నారు. మొత్తం మీద ఎవరిని ఎక్కడ ఇరికించాలో ఇరికించేస్తున్నారు. ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది వైసీపీలో. ఒక టెన్షన్ వాతావరణం. అలాగే మిథున్ రెడ్డి గారు కూడా ఏం చెప్తారు అనేది. ఏది ఏమైనా లిక్కర్ స్కామ్లో ఎవరినో కాపాడడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారు అనేది ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. స్కామ్ మొత్తం కసిరెడ్డి మెడకు చుట్టి మిగిలిన వారిని సురక్షితంగా బయటపడేయాలనే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా అనేదే ఇప్పుడు సందేహం వస్తుందట. విజయసాయిరెడ్డిని మరోసారి ప్రశ్నించాలని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారట. స్కామ్ వెనక మాస్టర్ మైండ్ కసిరెడ్డి ఉన్నారు అని విజయసాయిరెడ్డి చెప్పడం, కంప్లీట్గా ఆయన అంతా ఫోకస్ మొత్తం కసిరెడ్డి మీదకి తిప్పేస్తున్నారు. అసలు వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది అనేది కొత్తగా తెర మీదకి వస్తున్న అంశం. అంతేకాదు బిగ్ బాస్ తెలియదనడం, అంతేకాకుండా ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి పాత్ర లేదని చెప్పుకురావడం, విజయసాయిరెడ్డి తీరును సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయట. ఒకవైపు వైసీపీ నేతలను వెనకేసుకొస్తున్న విజయసాయిరెడ్డి ఆ పార్టీలోని కొందరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అందుకే తనకు పార్టీలో అన్యాయం జరిగిందని మీడియా ఎదుట వాపోయారు. ఏది ఏమైనా సాయిరెడ్డి గారు ఏదో ఒక కొత్త గేమ్ మొదలు పెట్టారు అనేది అయితే జరుగుతున్న ప్రచారం.